హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ తెలుగు సీజన్లో గత 4 వారాలుగా నిఖిల్కి టాస్కులు రావడం లేదని, టికెట్ ఫైనల్ టాస్కులు కూడా నిఖిల్ కంటెస్టెంట్స్ ఆడనివ్వకుండా చూస్తున్నారని నిఖిల్ అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తపరుస్తున్న సంగతి తెలిసిందే. కప్పు కొట్టడానికి అడుగు దూరంలో ఉన్న నిఖిల్ని ఇలా స్క్రీన్ స్పేస్ పెద్దగా రాకపోవడం వల్ల టికెట్ రేసి ఎక్కడ దూరం అవుతాడా అని అభిమానులు అందరూ కంగారు పడ్డారు. అయితే ఎట్టకేలకు నేడు బిగ్ బాస్ హౌస్లో సంచాలకులుగా వ్యవహరించడానికి వచ్చిన సీజన్ 3 కంటెస్టెంట్స్ పునర్నవి భూపాలం, వీతికా షేర్, నిఖిల్ మరియు గౌతమ్ని ఎంచుకుంటారు. వీళ్ళిద్దరూ తమకి సరిపడా మరో 2 కంటెస్టెంట్స్ని ఎంచుకోమని చెప్పగా నిఖిల్ పృథ్వీని, గౌతమ్ ప్రేరణని ఎంచుకుంటారు. ఈ టాస్క్ చాలా రసవత్తంగా సాగింది. బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే ఇలాంటి టాస్క్ ఇప్పటి వరకు జరగలేదని చెప్పవచ్చు. ఇంతకీ టాస్క్ ఏమిటంటే, శరీరం మొత్తం ఆయిల్ పూసుకొని పైన తగిలించి ఉన్న రూపును పట్టుకొని స్లోపుగా ఉండే వాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళి ఒకవైపు ఉన్న బొమ్మని మరోవైపుకి తీసుకుని వెళ్ళి ఈ టాస్క్ లో నిఖిల్, పృథ్వీ దుమ్ము దులిపేశారు. నిఖిల్ మొదటి స్థానంలో ఉంటే పృథ్వీ 2వ స్థానంలో నిలుస్తాడు. గౌతమ్, ప్రేరణ కూడా సమాన పాయింట్స్ తో 3వ స్థానంలో నిలుస్తారు. ఈ టాస్క్ మొత్తం మీద నిఖిల్, పృథ్వీ డామినేషన్ వేరే లెవెల్లో ఉందట. పృథ్వీ నిఖిల్ తో సమానంగా ఆడాడు కానీ చిన్న తప్పు పరిగణలోకి తీసుకుని నిఖిల్ ని విన్నర్ గా ప్రకటిస్తారు సంచాలక్స్. అలా చేయడం వల్ల కాస్త గొడవల వాతావరణం నెలకొంటుందట. ఇప్పటి వరకు ఈ సీజన్ లో జరిగిన అన్ని టాస్కుల కంటే ఇది ది బెస్ట్ టాస్క్ నిలుస్తుందని నిఖిల్ ఫ్యాన్స్ కి పండగే అంటున్నారు. 4 వారాలుగా ఆకలితో ఉన్న పులికి వేటకి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ రోజు నిఖిల్ ఆట. మరి ఆటతో ఆయన ఓటింగ్ గ్రాఫ్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి. మరికొన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.